ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ సోమవారాలన్నీ కూడా ఈ పరమేశ్వరుని ఈ విధంగా పూజించాము అని అంటే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి, సిద్ధిస్తాయి అని అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలన్నీ కూడా వాస్తవంగా అవి కూడా అంత పవిత్రమైనటువంటి రోజులు. ఈ సోమవారాలు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటం, అది పంచామృతాలతో చేయొచ్చు లేదా గంగాజలము అని అంటాము, జలంతో చేసినా సరే. బోళాశంకరుడు అభిషేక ప్రియుడు, తప్పనిసరిగా అభిషేకము అనేది ఆ విధంగా ఆచరించడం చాలా చాలా మంచిది. అలాగే అభిషేకానంతరము పరమేశ్వరుడికి తుమ్మి పూలు అంటే చాలా ఇష్టం. తుమ్మి పూలు, అలాగే శంఖం పువ్వులు అని ఉంటాయి. శంఖం పువ్వులు, మారేడు దళము, ఈ దళాలు సమర్పించటము, ఈ విధంగా చేయడం వలన యథార్థంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే చక్కని ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మన అందరికీ కూడా మంచి ఆరోగ్యం కదా ఇంపార్టెంట్. చక్కని ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించటము సోమవారం రోజు చాలా చాలా మంచిది నాన్న. ఆపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి. లేదా శివ పంచాక్షరి మంత్ర జపం అదైనా 108 సార్లు జపించటము ఆ రోజు చాలా చాలా మంచిది. అంతా కంప్లీట్ అయిన తర్వాత శివుడి అభిషేకం అనంతరము చక్కగా అమ్మవారిని కూడా ఆరాధించటం చాలా చాలా మంచిది. అమ్మవారికి కూడా కొంచెం కుంకుమార్చన అనేది చేయటము, గౌరీ అష్టోత్తరం చదవడము చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. అలాగే అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ పరమేశ్వరుడే అష్టైశ్వర్యాలని కలిగించేది ఆ పరమేశ్వరుడే. సో ఇలా ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించడం చాలా చాలా మంచిది. ఇంకా ఏమైనా సరే ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు.